సీఎం రేవంత్ రెడ్డికి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. సార్ అనలేను, బాబాయ్ అని చెప్పేస్తా. ఒక్కటి బాబాయ్, నీకు చాలా ఉంది. నీకు తాతలు మనవాళ్ళు పుట్టేంత వరకు ఒక 4 జనరేషన్లు 5 జనరేషన్లు తిన్నా కానీ కరగని ఆస్తి ఉంది నీకు. కాబట్టి ఒక్కటైతే చెప్తా, నీకు నిజంగా గాంధీ తాత స్టాచ్యూ పెట్టాలి అనుకుంటే, నువ్వు ఏదో చెయ్యాలి అని అనుకుంటే, నువ్వు నీ ఓన్ సొంతంగా స్థలం కొనుక్కొని ప్రజలకు అందరికీ చెయ్యి. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ లోన్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళే. మ్యాక్సిమం ఉన్న 450 ఫ్యామిలీలలో లోన్లు పెట్టి తీసుకున్న వాళ్ళే చాలామంది. మరి వీళ్ళ పొట్ట కూడా కొడితే నీకు వచ్చేదేముంది? సొంత ఆస్తులు కట్టించాడని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం కదా. ఆయనకు ఒక మనవడు ఉన్నాడు. ఆయన మనవాళ్ళు పిల్లలకు కూడా ఆయన కూడా చెప్పుకోవచ్చు, ఆ పిల్లలు కూడా చెప్పుకోవచ్చు, అరే మా తాత కట్టించిండి ఇది అని. అంతే కదా. నేను పాలమూరు జిల్లా నుంచి వచ్చిందాన్నే. నాకు మీ నుంచి చాలా 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 తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి మీరు తెలుసు. నాకు రేవంత్ బాబాయ్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. బాబాయ్ నువ్వేమైనా చెయ్యాలనుకుంటే చెయ్యి, కానీ నీకున్న స్థలాలలో చేసి తర్వాత ఫ్యూచర్లో వచ్చే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మేము చెప్పుకుంటాం, మా పిల్లలకి అరే ఇది రేవంత్ రెడ్డి తాత కట్టించిండ్రా ఇది అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేగాని ఉన్న ఇల్లులు నువ్వు కూల్చేసి చేసేదేముంది? ఏమీ లేదు. ఒక 10 జనరేషన్లు అయితే అరే మనకి ఇల్లు ఒకటి ఉండేదిరా, అక్కడ ఒక రేవంత్ రెడ్డి అని సీఎం వచ్చిండు, వాడు చేసిన గందరగోళానికి మనం రోడ్డు మీద పడ్డంరా అని చెప్తాం. అంతే కదా. నేనైతే అదే చెప్తాను ఆ పిల్లలకి. ఫ్యూచర్లో ఒకవేళ నువ్వు కానీ ఇది యాక్షన్ తీసుకొని ఇది ఏమైనా కూల్ చేస్తే నా పిల్లలకి నేను అదే చెప్తా.